సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్నగూడెం అనే గ్రామంలో దీన్నే బొంతపల్లి అని కూడా అంటారు. ఈ గ్రామంలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవస్థానం ఉంది. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటిది. స్వామివారు బాలునిగా వచ్చి పశువులు కాచుకునే పశువుల కాపరిని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు, నేను ఎక్కడ బరువు అవుతానో అక్కడ నన్ను దింపమని చెప్పారట. అలాగే పశువుల కాపరి ఎత్తుకుని తీసుకుని వెళ్తుండగా ఇక్కడ దేవాలయం ఉన్న చోటు చాలా బరువు అయినారట. అప్పుడు కిందకి దింపారట పశువుల కాపరి. స్వామి, నువ్వు ముందుకు నడు, వెనకకు చూడకు అన్నారు. కాపరి నడుస్తుంటే వెనక ఢమరుకంతో కూడిన శబ్దాలు అవుతుంటే కాపరి భయంతో వెనకకి తిరిగి చూస్తే ఆ బాలుడు వీరభద్రుడిగా వెలిశారట. అందుకనే వీరభద్రుడు బాలునిగా చిన్నగా ఉంటారు. ఇక్కడ అమ్మవారి పేరు భద్రకాళీదేవి. బొంతపల్లి ఇది. చెప్పు. వీరగూడెం అని కూడా అంటారు. వీరభద్రస్వామి గుడికి వచ్చాము. ఎంట్రన్స్లోనే అగత్స్యముని, దీనికి 3 పాదాలు మీరు చూడవచ్చు. అలాగే ఇటువైపు తుంగురుడు, ఎదురుగుండా 2 ముఖాలతో, అంటే అటువైపు ఇటువైపు కూడా శివుడి విగ్రహాలు ఉన్నాయి. నంది కూడా ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము. శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం. ఇక్కడ కోరికల బండ కూడా ఉంటుంది. మనం కోరిక కోరుకుని బండ మీద 2 బొటన వేళ్ళు పెట్టి ఓం నమ శివాయ అని 15 నిమిషాలు ధ్యానంలో ఉంటే బొటన వేళ్ళు 2 బండకు 2 వైపులా తిరిగి మళ్ళీ యథాస్థానానికి వస్తాయట. అలా వస్తే మనం అనుకున్న కోరిక తప్పక తీరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చిన వారికి వివాహం, సంతానం, ఉద్యోగాలు, ఎవరు ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ కళ్యాణాలు, అగ్నిగుండాలు, పుట్టు వెంట్రుకలు, కుంకుమ పూజలు మొదలైన కార్యక్రమాలు కూడా అవుతాయి. మీరందరూ కూడా తప్పకుండా ఈ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రుని దర్శనం చేసుకుని మీ కోరికలు తీర్చుకోవాల్సింది. భద్రం వీరభద్రావతారం భక్తవత్సలం
చిత్తపదావారం వారం భద్రం వీరభద్రావతారం భక్తవత్సలం చిత్తపదావారం వారం రుద్రం రజతగిరీశం భవరోగహరం బహుదాకరం వందేహం రుద్రం వీరభద్రావతారం భక్తవత్సలం చిత్తపదావారం వారం రుద్రం రజతగిరీశం చెయ్యి కూడా ఊపకూడదని చూసి కూర్చుని